ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి వరుస అగ్ని ప్రమాదాల వెనక కుట్ర దాగి ఉందా? ఇప్పుడు ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయం మీద అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీని మీద సీరియస్ గా ఎంక్వైరీ జరగాలని కూడా ఆదేశించారు. లేటెస్ట్ గా మొన్న రాత్రి రాయిపూడి దగ్గర హెచ్ఓడి కార్యాలయానికి అతి సమీపంలో మెగా కంపెనీకి సంబంధించినటువంటి సిలికోర్ పైపులు తగలబడ్డాయి. దాదాపు 10 కోట్ల విలువైనటువంటి సిలికోర్ పైపులు అటవి. మీకు గుర్తుంది కదా, గత 10 రోజుల క్రితం మార్చి 11వ తారీఖున ఇదే రాజధాని ప్రాంతంలో ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి పైప్ లైన్లు తగలబడ్డాయి. హై డెన్సిటీ ఉన్నటువంటి పైప్ లైన్లు, అవి కూడా హెచ్డిపి పైప్ లైన్లు. మీకు ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్తే నరేంద్ర మోడీ గారు అమరావతి పనులకు పునఃప్రారంభం చేయడానికి వచ్చినటువంటి సందర్భంలో కూడా 2 అగ్ని ప్రమాదాలు జరిగాయి తూలూరు దగ్గర. ఒకటి ప్రధానమంత్రి గారి హెలిప్యాడ్కు సమీపంలో ఒక ప్రమాదం జరిగింది, ప్రధానమంత్రి గారి సభకు సమీపంలో ఇంకో ప్రమాదం జరిగింది. అంటే ఇదంతా కూడా ఎవరు కావాలని చేస్తున్నారా? ఆ రోజు కూడా 9 కోట్ల విలువైనటువంటి పైప్ లైన్లు తగలబడ్డాయట. ఇవాళ మెగా కంపెనీకి సంబంధించినటువంటి 10 కోట్ల విలువైన సిలికోర్ కంపెనీలు మొన్న రాత్రి తగలబడ్డాయి. కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముని తగలబెడుతున్నారా? ఎవరు ఈ పని చేసేది? సహజంగా అమరావతి మీద కోపం ఉన్నవాళ్ళు. మీకు అమరావతి మీద కోపం ఉన్న వాళ్ళు ఎవరో తెలుసు, బట్ ఇంకొన్ని ఉదాహరణలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. గతంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమరావతిలో కొన్ని ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగుతుండే. అప్పుడు పంటలు తగలబడుతుండే. అప్పట్లో భూసేకరణ జరుగుతున్నటువంటి సమయంలో కొంతమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు చెరుకు తోటలు తగలబెట్టారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ మీద అరెస్టులు కూడా జరిగాయి. ఆ కేసుల్లో వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ కూడా నిందితుడిగా ఉన్నాడు. చెరుకు తోటలు తగలబెట్టినందుకు బహుమానంగా నందిగాం సురేష్కు ఎంపీ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనేటువంటి ఆరోపణలు కూడా వైసీపీ పార్టీ మీద ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమరావతి మీద వైసీపీ తన కోపాన్ని, తన ఆక్రోశాన్ని వెలగక్కుతూనే ఉంది. సరే, నేనేమంటానంటే రాజధానిగా అమరావతిని నిర్మించటం మీద వైసీపీకి కొన్ని అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు గాక, అమరావతి కంటే ఇంకొక ప్రాంతం మెరుగైందని వైసీపీ అభిప్రాయపడవచ్చు గాక, కానీ ప్రజల సంపదను తగలబెట్టడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇది దేనికి ఎందుకు వస్తుంది? మామూలుగా ప్రజల సంపదని తగలబెట్టాలని లేదా ప్రజల్ని చంపాలని ఎవరు చూస్తారు? ఇది ఎవరి లక్షణం? ఇది ఉగ్రవాద, తీవ్రవాద భావాజాల ఉన్నవారి లక్షణం. మరి వైసీపీ డెమోక్రటిక్ పార్టీ కదా, భారత రాజ్యాంగం ప్రకారం రిజిస్టర్ అయిన పార్టీ కదా. మరి వైసీపీ పార్టీ ఇలాంటి పనులు చేయటం ఏంటి? ఒకవేళ చేస్తే ఏదో వైసీపీ పార్టీ మీద అనుమానాలు, ఎందుకంటే గతం నుంచి ఇలాంటి పనులు ఎంకరేజ్ చేస్తూ వస్తుంది కాబట్టి కొన్ని అనుమానాలు. అంటే ప్రజాస్వామ్యం పేరు పెట్టుకొని ఉగ్రవాద భావాజాలాన్ని నూరిపోస్తుంది ఆ పార్టీ. ప్రజల ఆస్తులు తగలబెట్టడం ఏంటి? ఇప్పటికీ అమరావతి మీద అనేక సార్లు అనేక రకాలుగా విషయాన్ని అయితే మాట రూపంలో చిమ్మే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అమరావతి భూకంపాలు వచ్చే ప్రాంతం అని ఒకసారి ప్రచారం చేస్తారు, అమరావతి మునిగిపోయే ప్రాంతం అని ఇంకోసారి ప్రచారం చేస్తారు, అమరావతిని నదీ గర్భంలో కడుతున్నారని ఇంకోసారి ప్రచారం చేస్తారు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆఫ్ చేయాలి అని చెప్పేసి ప్రచారం చేస్తారు, అమరావతికి అప్పులు ఇవ్వద్దని ప్రపంచ బ్యాంకుకి మెయిల్స్ పెడతారు, లెటర్లు రాస్తారు. అంటే ఒక ప్రాంతం మీద ఇంత కసి ఎందుకు? రాజధాని అమరావతి కాకుండా వేరే చోట బాగుంటుందనే అభిప్రాయంతో ఓకే, అది ఒక డెమోక్రటిక్ అభిప్రాయం, ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉండొచ్చు కావు, దానికి కాదు అనం. కానీ అమరావతి తనకి ఇష్టం లేకుండా కొడుతున్నారు అనే కారణం చేతనో, లేదు అమరావతి ప్రజల మీద ఉన్న కోపం చేతనో, అమరావతి నిర్మించబడితే చంద్రబాబు నాయుడు బ్రాండు నిర్మించబడినట్టే అనేటువంటి ఒక కోపము అమరావతి ప్రజల మీద చూపిస్తే ఎట్లా, ప్రజల సంపద మీద చూపిస్తే ఎలా? ఇది నిజంగా దుర్మార్గకరం, ఆంధ్రప్రదేశ్కి పట్టిన దురదృష్టకరం. ఇలాంటి భావాజాలంతో ఒక రాజకీయ పార్టీ ఉండకూడదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ప్రాంతంలో ఉన్న మహిళలందరూ వేశ్యలు అని అర్థం వచ్చేలా అమరావతి వేశ్యల రాజధాని అని ఒక మాట వాడటం, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్లో వాడటం, లైవ్ డిబేట్లో. అది రప్చర్ అయిన తర్వాత తప్ప సాక్షి యాజమాన్యం దాని మీద స్పందించలేకపోవటం, ఈవెన్ డిబేట్ అప్పటికప్పుడు ఆపలేకపోవటం, ఇదంతా అమరావతి మీద వాళ్ళు ఎంత కోపంతో రగిలిపోతూ ఉన్నారు అంటానికి ఒక ఉదాహరణ.
అదే అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఉంటారు. ఆ మాట అనొచ్చా అనకూడదా అనేది మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. సాక్షి టీవీ చైర్మన్ గారు ఆ అమరావతి ప్రాంతంలోనే ఉంటారు కదా, అనొచ్చే ఆ మాట. సరే ఎనివే, అంటే అమరావతి మీద వాళ్ళకున్న కోపం రీత్యా వాళ్ళ మీదకున్న అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలు అయితే నిజమైతే మాత్రం వైసీపీ క్షమించరాని తప్పు చేస్తుందంటే అర్థం. ఒకవేళ అనుమానాలే నిజమైతే తేల్చాల్సిందే విచారణ సంస్థలు కాబట్టి నేను క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేస్తున్నాను. జర్నలిస్ట్గా మనమే తీర్పులు ఇవ్వకూడదు, మనమే కంక్లూజన్ తీసుకురాకూడదు కాబట్టి. కాకపోతే కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి, కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. అనుమానాన్ని ఆరోపణలని నిజ నిజాలు నివృత్తి చేయాల్సిన మాత్రం విచారణ సంస్థలు, ప్రభుత్వాలు. అంటే గతం నుంచి ఉన్న కొన్ని చర్యలు ఇచ్చే కొన్ని అనుమానాలు. ఏదేమైనా ఒక విషయం, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక టైంలో రిలీజ్ అయ్యారు. వే2 న్యూస్ కాంక్లైన్ లైవ్లో చాలా క్లియర్గా చెప్పారు, తప్పో ఒప్పో ఇక అమరావతిని ప్రజలు యాక్సెప్ట్ చేశారు, అమరావతి రాజధాని నిర్మించబడుతుంది, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కూడా అమరావతిలోనే ఉంది, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మేము మాట్లాడేదిగా అమరావతిలో రైతులకు న్యాయం గురించి, మేము మాట్లాడేది అమరావతిలో డెవలప్మెంట్ గురించి. ఇక అమరావతి రాజధాని అవును కాని దాని మీద మేము మాట్లాడడం, అమరావతి రాజధానిగా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇక మూడు రాజధాని అనే కాన్సెప్ట్ లేదు అంటూ ఒక వివరణ ఇచ్చాడు. ఆ వివరణకి వైసీపీ నిజంగా కట్టుబడి ఉండుంటే చాలా బాగుండేది. మళ్ళీ దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యక్తిగత అభిప్రాయం అని, అంటే ప్రజల అభిప్రాయాన్ని వైసీపీ గౌరవించదని, వాళ్ళ పార్టీ నెంబర్ 2 నాయకుడు చెప్పినటువంటి మాటను పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకా అమరావతి మీద మాకు కోపం ఉంది అన్నట్టుగానే వాళ్ళు ఉన్నారు. మొన్న వర్షాకాలంలో కూడా పునాదులు తీసిన చోట, ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు పునాదులు తీసినప్పుడు వాటర్ వస్తాయండి, ఆ పునాదులు వాటర్తో నిండిపోతాయి. వాటిని ఫోటోలు తీసి ఇగో అమరావతి మునిగిపోయింది చూడండి అని చెప్పేసి ప్రచారం చేశారు. మనం బిల్డింగ్ కట్టేటప్పుడు వర్షం వస్తే మొత్తం నీరు కాదా? సరే ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి వరుస అగ్ని ప్రమాదాలు దగ్గర నిన్న మెగా సంస్థకి 10 కోట్ల రూపాయలు లాస్ అని చెప్పేసి ఆ సంస్థ ప్రకటించింది. అంతకుముందు ఎలాంటి సంస్థ వాళ్ళు మార్చి 11వ తారీఖు వాళ్ళు కోట్లాది రూపాయలు అనేటువంటి పైపులు వాళ్ళవి కూడా తగలబడ్డాయి. అంతకుముందు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా 9 కోట్ల రూపాయల పైపులు తగలబడినటువంటి పరిస్థితి. కోట్లాది రూపాయల ప్రజా సంపద ఆవిరైపోతోంది. ఇవట సిలికోర్ పైపులట, దగ్గర 150 సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటే తప్ప అంత ఈజీగా మంటలు అంటుకోవట. చిన్న వాటికి మంటలు అంటుకునే పైపులు కాదట. మళ్ళీ కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు, ఒకరు సిగరెట్ తాగి కింద పడేశారు, ఆ సిగరెట్కి గడ్డికి అంటుకుంది, ఆ గడ్డి ఏమో ఈ పైపులకి అంటుకుంది మంట, ఆ గడ్డి యొక్క మంట పైపులకి అంటుకుని ఇలా ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ సిగరెట్ తాగి పడేస్తే పైపులకి అంటుకోవటం, గడ్డికి అంటుకొని ఆ మంట అంటుకొని పైపులు తగలబట్టడం, ఇలాంటి ప్రచారాలు కాదు. ఎందుకంటే ఇవి సిలికోర్ పైపులట. 150 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత టెంపరేచర్ని హీట్ చేస్తేనే అవి మండుతాయట. ఇవి గ్రౌండ్లో విద్యుత్ తీగలని అమర్చడం కోసం ఏర్పాటు చేయబడ్డ పైపులట. మరి ఇవి తగలబట్టం అంటే సహజంగా కుట్రకోణం ఉంటేనే తగలబడతాయి అనేటువంటిది ప్రధానంగా ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్న విషయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.